నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బిగ్ బాస్ 7 తెలుగు ఫైనల్ విన్నర్ అయితే ఈరోజు బయటికి అనౌన్స్ చేస్తారు. ఇక్కడ చూస్తే క్రౌడ్ అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఆల్రెడీ అందరికీ తెలుసు ఈ సీజన్ 7 యొక్క విన్నర్ పల్లవి ప్రశాంతే అని. బట్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఓకే, సీజన్ 7 విన్నర్ మనకు జన్మించుకోదగ్గ విషయం, ఓకే మంచి విషయం అది. బట్ ఇక్కడ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదండి, అసలు దారుణం అండి. బస్సు అద్దాలు, ఆ రోడ్డు మీద పోయే ప్రతి ఒక్క వెహికల్కి అద్దాలు పలగొట్టారు. అమర్దీప్ వాళ్ళ కార్ అయితే అమర్దీప్ ఉన్నాడేమో అనుకుని దాన్ని అద్దాలు పలగొట్టేసి మరి రచ్చరచ్చ చేశారు. బట్ అందులో అమర్దీప్ లేడు, వాళ్ళ మదరు అండ్ తన కొంత లాస్ట్ బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు అందులో. అది ఆ విజువల్స్ కూడా మీకు నెక్స్ట్ ఫుటేజ్లో చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ ఆ రోడ్డు మీద పోయే ప్రతి ఒక్క వెహికల్, కార్లో వెళ్ళే వాళ్ళని కూడా మరీ దారుణంగా కార్లోంచి అద్దాలు బలగొడుతుందని చెప్పి బయటకు వచ్చిన అతన్ని కూడా కొట్టారు వాళ్ళు. ఫ్యాన్స్ అలా ఉండొద్దు, ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ లాగానే ఉండాలి. మనకు జనాలు ఇరిటేట్ చేయొద్దు ఫ్యాన్స్ అనేవాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. అది ఏ ఫ్యాన్స్ అయినా కానీ ఇది చూసుకోవచ్చు విజువల్స్లో. అమర్దీప్ యొక్క కారు బ్యాక్ సైడ్ అద్దం ఎలా బలగొట్టారు. అందులో అయితే అమర్దీప్ లేడు, యాక్చువల్గా ఉన్నాడు అనుకుని అటాక్ చేశారు, బట్ అందులో లేడు. ఇలా ఉండకూడదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరికి వాళ్ళు ఫ్యాన్స్ ఉండాలి, ఓన్లీ ఫ్యాన్స్ అంతే. మనం కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవి ఉండొద్దండి ఫ్యాన్స్లో మధ్యలో. రేపు మీకేమైనా జరిగితే మీ వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఏమైనా చేస్తారా, మీకు అమర్దీప్ ఏమైనా చేస్తారా? ఎవరు చేయ. అమర్దీప్ అయితే రన్నర్, విన్నర్ ఇది ప్రశాంత్. అమర్దీప్ ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ అయితే సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. చూడొచ్చు ఇక్కడ మనకి విజువల్స్లో అమర్దీప్. ఓకేనా, విజువల్స్ మీరు వినండి అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది అమర్దీప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎప్పుడు అనుకోలేదు